అమ్మా చెల్లెమ్మా ఏం బావగారు వాటే సడన్ సఫాయి. మీరు ఎలాగో రారు కదా, టైం వచ్చింది కదా అని మేమే వచ్చినాం. లేదు చూసినవా, వచ్చి 5 సెకండ్లు నేను ఏం తీసుకుంటామని అడుగు. గ్యాప్ ఇస్తే కదా అడగడానికి, కొద్ది గ్యాప్ ఇవ్వండి. ఆయన మాటలకేంలే, రాఖీ పండగ కదా రాఖీ కడదామని ఇది ఎట్టొచ్చింది. మీకు క్లోజ్ ఫ్రేములు తీసినప్పుడు వైడ్లో మీ అన్న అనుకునేది తెచ్చా. బా ఆశీర్వద్దాం అనుకుంటే సమర్ అక్షంతలు కూడా లేవు కదమ్మా. అయ్యా పర్లేదు బామర్ది, ఆ ఉక్స్లే మేము అక్షంతలాగానే ఫీల్ అవుతాంలే. హెయిర్లో ఎరుకోలేం కదా, అందుకే చేతులు పెట్టా. కానీ నువ్వు వేయలే. అమ్మయ్యా ప్యాకెట్ ఉక్సులు లాభం. ఉక్సులు 4 జాకెట్లు కొనబల్లా. చెప్పమ్మా నీకేం గిఫ్ట్ కావాలి? లేని మంచం. తరతరాలుగా యుగాలుగా అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కట్టడం, అన్నదమ్ములు అక్క చెల్లెలు గిఫ్ట్ ఇవ్వడం. మాకేం ఛార్జీలు బొక్క. తరం మారింది, తత్వం కూడా మారాలా. ఆడబిడ్డలు రాఖీలు కడితే గిఫ్ట్లు ఇవ్వాల్సింది అక్క చెల్లెలకు కాదు, బావ బామర్దులకి. నీకేం కావాలి చెప్పావా? ఇవి తీసుకోమా, బాగుంటాయి. రాఖీ పండగకి షాప్ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు మీ అమ్మకైనా సరే ఊరికి గుర్తు డబ్బులకే ఇవ్వాలా. ఇది తీసుకోండి 30 రూపాయలే.